ప్రేమగల తండ్రి, కృపగల నాయక, సర్వోన్నతుడ, సర్వకృపానిధి, వేలాది వందనాలు. మీకేమి ఇచ్చిన రుణం తీర్చుకోలేము తండ్రి నాయన. నిన్నటి దినాన ప్రభు నాయన చెప్పిన మాటలను బట్టి నాయన వినీత్ కుమార్ సార్ యొక్క టీమును బట్టి వందనాలు. ప్రణాళిక ప్రకారము మీరు మా కొరకు నాయన సిద్ధపాటు కలిగి ఆ కుటుంబాన్ని దర్శించినందుకు మీకు వందనాలు. మేము కాదు కానీ నీ పరిశుద్ధాత్మ ద్వారా ఆ కుటుంబాన్ని దర్శించినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలయ. ఏ పాటి వారమయ్యా మేము, మా కోసం మీరు ఈ రక్తాన్ని చిందించి మేము పాపాల కోసము ఈ లోకానికి దిగి వచ్చారని ప్రభు ఆయన. ఆ కుటుంబం తెలుసుకునే విధంగా నాయన ప్రభు ఆయన మీ యొక్క ఈశ్వర టీం సభ్యులున్న ప్రభు ఆయన మీరు పంపించారు, వారితో మాట్లాడేందుకు వందనాలు. ఆయన మానసికంగా బాధపడుతున్న కాలేబు గారిని అయినా ప్రభు ఆయన జరిగినటువంటి పరిస్థితులను బట్టి బిడ్డ యొక్క మరణాన్ని వార్తను బట్టి నాయన ఆ కాలేబు గారి యొక్క మానసిక స్థితిని సరిచేసిన ప్రభా నిజమైన దేవుడే మీరేనని, ఇంతకంటే భయంకరమైన సమస్యల నుండి నాయన విడిపించారు, మరణించిన వారిని లేవదీశారు, అనేక కుష్ఠరోగులు నా ప్రభా స్వస్థపరిచారు నాయన, మగవారిని మాట్లాడించారు నాయన. ఎన్నో అద్భుత కార్యాలు చేయగల దేవుడు, నిజమైన దేవుడు మీరేనని ఆ కుటుంబంతో మాట్లాడండి. ఆయన ఆ ఊరిలో ఆ కుటుంబాన్ని మంచి సాక్ష్యముగా నిలబెట్టమని అడుగుతున్నాము, ప్రార్థన చేస్తున్నాను ఆయన. అదేవిధంగా నా వచ్చినటువంటి సత్యమణిని యొక్క యజమానుడికి తోడుగా మంచి సలహాదారునిగా వారిని తయారు చేయమని అడుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఇదిగో చిన్న కుమారుడు కొంత మానసిక ఒత్తిడికి లోనై సరిగా మాట్లాడలేకపోతున్నాడని విని ఉన్నాం ప్రభా. బిడ్డను నరాలు ప్రభా నాయన సరిచేసి, వైద్యుల కంటే పరమ వైద్యుడవు, నిజమైన దేవుడు మీరేనని తెలుసుకునే విధముగా ఆ బిడ్డ ఆరోగ్యాన్ని సరిచేసి ఆయన కుటుంబాన్ని నా ప్రభు మంచి సాక్ష్యముగా ఊర్లో గ్రామంలో లేవనెత్తమని, ఈ కుటుంబం కొరకు నాయన ఈ కంచె ఆ ఇంటి చుట్టూ నాయన ప్రభు నీ బంగారు దూతను కాపులగా ఉంచమని ఆయన ప్రభు నాయన ఎంతో మంది నా ప్రభు మీరు స్వస్థపరిచారు. ఆ రీతిగా కుటుంబం చుట్టూ మీకు బంగారు కంచెను వేసి అనారోగ్య పాల నుండి, ఆర్థిక పరిస్థితుల నుండి, అవహేళన నుండి, మానసిక ఒత్తిడి నుండి ఆ కుటుంబాన్ని నా ప్రభు రక్షణ కలిగించమని నజరేయుడు మరక్షకుడు యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. 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 అందరికి వందనాలు. క్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ప్రార్థన చేసుకున్నాము. మహాగణుడ, మహోన్నతుడ, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. నా గొప్ప తండ్రి నాయన, అయ్యా మీ విలువ కలిగిన మాటలు నాయన ఇది వరకు ముందే మేము ఆత్మీయంగా ఆహారంగా పంచుకున్నాం తండ్రి. అయ్యా సార్ని వారి కుటుంబాలని నిత్యము నీ పాద సన్నిధి, నీ సన్నిధి కాంతి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అనుదినము అయ్యా గడప యొద్ద ఉపదేశం ఇనువారు ధన్యులు అన్నారు ప్రభువా నా తండ్రి. అయ్యా నీ గడప యొద్ద మేము ఇని ఉండగా నా తండ్రి నాయన జబదయ్య కుమారులు వలె నాయన నీ రాజ్య వ్యాప్తిలో ఎడం పక్కన కుడి పక్కన తల్లి సొలోమి నా తండ్రి సమాధానం కలిగి అడిగినప్పుడు నా తండ్రి నేను తినవలసిన ఆహారం ఆ గిన్నె నేను మీ కుమారులు తినగలరా అని చెప్పబడిన వాక్యం ద్వారా మేము విన్నాం తండ్రి. బుద్ధిగల కన్నికల వలె నాయన, బుద్ధి లేని వారి వలె మేము ఉండకుండా నాయన కన్నికల వలె మేము జీవించేదానికి సహాయం దయచేయండి నాయన. నిత్యము నీ పాద సన్నిధి కాంతిని మాకు దయచేయండి నాయన. నిన్నటి విషయంలో నాయన అయా సువార్త విషయంలో నాయన ఎంతగానో నా తండ్రి అయా మీ పరిచర్య విషయంలో, మీ సేవలో, సువార్తలో నాయన బిడ్డని విరివిగా వాడుకోమని అడుగుతున్నాం నాయన. ఆహారము, ఆరోగ్యము, సంపూర్ణ ఆరోగ్యమును, నరాలు, కండరాలు, మజిల్స్ ప్రతి ఒక్క విషయంలో మీరు మంచి జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ఒక గృహంలో నాయన లక్ష్మీదేవమ్మ నాయన వారి కుటుంబమును గుర్తు చేసుకొని నాయన ఆమె సాక్ష్యం ఎంతో నాయన గొప్పది ప్రభువా నాయన. ఆమె అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు బాధపడుతున్న సమయంలో నాయన మీరు ఆంతర్యం ఎరిగిన తండ్రి నాయన. మీ ఆలోచన వారి ఆలోచన తెలుసు ప్రభువా నాయన. నాయన ఆమెకి ఏమైతే బాగలేదో మాకైతే తెలియదు ప్రభువా. నిత్యము నీ పాద సన్నిధి, నీ సన్నిధి కాంతి ఆ బిడ్డ మీద సంపూర్ణ ఆరోగ్యము నడినెత్తి నుంచి అరికాల వరకు నరాలు, కండరాలు, మజిల్స్ తాకండి నాయన. ఆ బిడ్డ విషయంలో మీరు తోడుగా ఉండండి నాయన. ఇచ్చినటువంటి ఇద్దరు కుమారులు కుమార్తెలను గుర్తు చేసుకోండి ప్రభువా. వారు కూడా నీ రక్షణ మార్గంలోనైనా సర్వాంగ
కవచమును పట్టుకునేదానికి సహాయం దయచేయండి ఆయన. శిరస్త్రావణ వస్త్రాన్ని తొడిగించుకొని జోడీల వలె సువార్తను ఆయన తొడిగించుకొని పాదాలకు నాయన వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆ అల్లూరులో సంఘ సభ్యురాలు నాయన ఆయన మన పాస్టర్ గారు చెప్పి ఉండగా నా తండ్రి నాయన ఆ బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి. వారికి ఇచ్చిన మనవరాల్ని మనవల్ని దీవించండి నాయన. నిత్యము నీ పాద సన్నిధి, నీ సన్నిధి కాంతి వారి కుటుంబాన్ని ఇచ్చేయమని అడుగుతున్నాం నాయన. మీ కనుదృష్టి ఉంచండి నాయన. నీ దయా, నీ జాలి వారి మీద ఉంచమని అడుగుతున్నాం తండ్రి. అయా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నారు నాయన. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థత పరుస్తానన్నారు ప్రభువా. నా యందు మీరు నీ యందు నా మాటలను గైకొనుని ఎడల ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అన్నారు ప్రభువా. ద్రాక్షావల్లిని నేను తీగల, మీరు ఎవరు నా యందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలించునన్నారు ప్రభువా. ఎవరి మనసు నీ మీద అనుకున్నో నీవు పూర్ణ శాంతినిగా చేస్తావు. అంటే నా యందు విశ్వాసం ఉంచి ఉన్నారు కనుక, నా విశ్వాసము కలిగిన స్త్రీ కాబట్టి నిన్ను ఎప్పుడు ఎల్లప్పుడు కొనియాడుతుంది కాబట్టి నాయన నీ కనుదృష్టి ఆ బిడ్డ మీద ఉంచమని, సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి నీ సాక్షిగా నింపుకొని నీ రక్షణ మార్గము, రక్షణ కుటుంబమును దయచేయమని, వారికి అందరికీ నాయన అయా రక్షణ వస్త్రమును వారికి దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ దానము దృష్టికి అంగీకారములు అంటూ మీ ప్రియ కుమారుడైన మా ప్రియ రక్షకుడు యేసయ్య నామం బట్టి అడిగి బతిలాడి మిక్కిలి వినయంతో కోరి వేడుకునిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సార్. పరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి, నమ్మదగిన మా దేవా, నీకు స్తోత్రాలు. ఈ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాలంలో తండ్రి మా యొక్క ఆత్మీయ సహోదరుల ద్వారా చక్కటి వర్తమానాన్ని మా హృదయాలకు అర్థం చేయించినందుకు మీకు స్తోత్రాలు. నిజంగా సలోమి జీవితంలో సమాధానం ఎలా పొందుకోగలిగిందో నిజంగా మాకు చక్కగా మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుకే ప్రభువా, మీరు నాయన కరోని లేఖనాల్లో కూడా మీరు స్పష్టంగా మాట్లాడారు. సమాధానపరచబడు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నటువంటి మాటను ఆధారం చేసుకొని నిజంగా నీ శ్రేష్టమైనటువంటి కుమారత్వ హక్కును పొందుకోవాలంటే మా జీవితాల్లో సమాధానం ఉండాలని, అయా పిల్లలను కూడా తండ్రి సమాధానంతో పెంచాలని ప్రభావ మీరు చక్కటి విషయాలు మీరు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆనాడు కూడా ప్రభువా ఎలీషా పరిచర్యకు పిలువబడినప్పుడు సమాధానముతోనే తన కుటుంబాన్ని, తన సేద్యమును, తనకున్నటువంటి సమస్తాన్ని కూడా వదిలి సమాధానంతో నీ పరిచర్య ప్రారంభించాడు. గొప్ప పరిచర్య ప్రభువా మీరు ఎలీషా ద్వారా చేసుకున్నట్టుగా మేము చూస్తున్నాం. అయా చక్కటి వర్తమానాన్ని అయా మా హృదయాలకు అర్థం చేయించినందుకు మీకు స్తోత్రాలు. మేము కూడా ప్రభా సమాధానంతో కుటుంబాలను కట్టుకుంటూ సంఘాలకు కూడా నీ శ్రేష్టమైనటువంటి సమాధానపు వాక్కులు మా నోట పలకడానికి సహాయం దయచేయండి. ఆత్మ నడిపింపు మా అందరికీ దయచేసి నామానికి మహిమ తెచ్చుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభా తండ్రి ఆ లివింగ్ ప్రమోద్ గారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. MBA ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ప్రభా ఎగ్జామ్స్ రాయడానికి ఆయన కుమారుడు సిద్ధపరచబడుతుండగా ప్రభా నీ జ్ఞానంతో ప్రభా నీ కుమారునికి తండ్రి నింపి ఆ పేపర్ కూడా ఆయన ఏ విధంగా చదువుకున్నాడో ఆ యొక్క ఎగ్జామ్ పేపర్ని కూడా తండ్రి ఈజీగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని నీ కుమారునికి దయచేయండి. ఎగ్జామ్ హాల్ వెళ్తున్నప్పుడు ప్రభా ప్రార్థనతో ప్రారంభించుకొని అయ్యా ప్రభా నేను నీ శ్రేష్టమైనటువంటి జ్ఞానంతో ప్రతి క్వశ్చన్ కూడా ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే కృపను కూడా దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. కానీ నీకు స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభా ప్రవీణ్ గారి కొరకు, లాస్య గారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీ బిడ్డకు తండ్రి, నీ కుమారునికి తండ్రి మారు మనసు దయచేయండి. అయ్యా కొంత బైక్ ద్వారానైనా కింద పడ్డారని విన్నాం. కంటి దగ్గర ప్రభా కొంత అయా ప్రభా దెబ్బ తాకిందిగా మేము చూస్తున్నాం ప్రభా, అది కూడా మీరు సంపూర్ణ స్వస్థత దయచేయండి. అయ్యా డాక్టర్లు మీరు ఉండి తండ్రి వైద్యం చేయించే కృపను దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అయా నీ కొందనాలు స్తోత్రాలు. అయా నీ కుమారుడు కూడా నీ మీద నమ్మకంతో విశ్వాసంతో ముందు కొనసాగే కృపను కుటుంబాన్ని కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభా గర్భఫలం కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అయా ప్రభా నీ బిడ్డలకు చక్కటి గర్భఫలం దయచేయండి. నీ ద్వారా పొందుకునే బహుమతిని త్వరలోనే ప్రభా బహుమానాన్ని పొందుకునే కృపను దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభువనైనా నాగాలాండ్ రాష్ట్రం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దాని రాజధాని కొహియా. జనాభా వచ్చేసి ప్రభా 22,79,000 మంది ఆ యొక్క రాష్ట్రంలో నివాసం చేస్తున్నారు. అయా 16 జిల్లాలు, 19 సబ్ డివిజన్లు, అయా ప్రభువనైనా 1466 గ్రామాలు. శ్రీ నిఫియోరియా అనేటువంటి తండ్రి ముఖ్యమంత్రి ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తుండగా అయ్యా మీరు కృప చూపించండి, సహాయం దయచండి. 19 డివిజన్లతో ప్రభా ఆ రాష్ట్రం తండ్రి ప్రభువనైనా ముందు కొనసాగుతుండగా అక్కడ రాష్ట్రాన్ని దాన్ని అభివృద్ధి పరచండి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో సువార్తకు ఆటంకంగా లేకుండా ప్రతి అధికారి కూడా సువార్తకు లోబడుతూ ఆయా జనాలు కూడా తండ్రి ఆత్మీయమైనటువంటి నీ వాక్కులను వినడానికి సహాయం దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు.
అదేవిధంగా తండ్రి ఈజిప్ట్ దేశం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. 11,99,82,083 మంది ఆ దేశంలో నివాసం చేస్తున్నారు. ఆ యొక్క దేశాన్ని నేను ప్రభు పరిపాలిస్తున్నటువంటి ఆ ముస్తఫా మౌడ్వాల్ అనేటువంటి నీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ప్రభా, ఈజిప్ట్ను కూడా తండ్రి ప్రభా అయా నీ యొక్క ఆలోచన ద్వారా తండ్రి ఆ దేశంలో కూడా తండ్రి ప్రభా మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ విధంగా ప్రభునైనా యూసుఫై పరిచర్యలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రతిరోజు కూడా తండ్రి నీ శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మేము వింటూ ఆధ్యాత్మికంగా ప్రభు మేము పోషింపబడడానికి శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు కూడా అంతకన్నా శ్రేష్టమైన పరిశుద్ధమైన జీవాహారాన్ని తండ్రి పరిశుద్ధాత్మలో మేము బోధింపబడుతూ అయా నీకు శ్రేష్టమైనటువంటి అయా ఆత్మీయ మార్గంలో ముందు కొనసాగే కృపను మా యూసుఫై కుటుంబాలకును మా యూసుఫై పరిచర్లకు అనుగ్రహించి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, నీ శ్రేష్టమైనటువంటి సమాధానాన్ని మా కుటుంబాల్లో పొందుకుంటూ నీ శ్రేష్టమైన సమాధానంతో నడిపించాలని తీర్మానం చేసుకున్న తండ్రి మాకును యూసుఫై పరిచర్యలకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి నీ కృప, నీ సమాధానం, నీ కనికరము ఇది మొదలుకొని సదాకాలము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. 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 ఆమేన్.